ఇట్లా ఎన్ని జన్మలు ఎత్తితే మళ్ళీ మానవ జన్మ వస్తుంది అనుకున్నారు. అంత ఆషామాషి ఏం కాదు, ఇక్కడ అంత సులభం ఏం కాదు మానవ జన్మ రావటం. ఇవాళ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే ఇంత కాంపిటీషన్ అంటున్నారు. అసలు మానవ జన్మకి ఎంత కాంపిటీషన్ ఉందో మీకు తెలుసా? ఒక మానవ జన్మ రావాలంటే ఒక్కసారి కన్సెప్షన్ లో ఎన్ని బిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ వెళ్తే ఏ ఒక్క స్పర్మ్ సెల్ జీవుడున్న ఒక్కగానొక్క స్పర్మ్ సెల్ ఆ భూమిలోకి వెళ్ళి కరోనా రేడియేట్ అని పనిచేస్తుంది. మిగతావన్నీ చచ్చురుకుంటాయి. అన్ని వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటుంది అది. అట్లా ఎన్నిసార్లు ఒక యవ్వనంలో ఉన్న పురుషుడు ఆ ప్రక్రియ చేసే వాడి దేహంలోకి వెళ్తే తప్ప వాడికి జన్మ రాదు. ఇంకా ఎవరెవరు తింటారో ఈ ధాన్యాన్ని, ఏ ముసలాళ్ళు తింటారు, ఏ చిన్నపిల్లలు తింటారు, ఏ రోడ్డు మీద పడిపోతాయి, ఇవన్నీ అంతే. అన్నిసార్లు జీవుడు అంత కాంపిటీషన్ లోకి వెళ్ళి కదా జన్మ తెచ్చుకున్నాడు. అదేమన్నా అంత చిన్న విషయం అనుకుంటున్నారా? అందుకే మానవ జన్మ లబ్ధ్వా అమర ప్రార్థ్యం అని అంతగా చెప్తుంది. వృధా చేయొద్దు. ఏం వృధా చేసినా, ఎంత డబ్బు ఖర్చు అయిపోయినా ఏం కాదు. డబ్బు ఏముంది, మళ్ళీ సంపాదిస్తే వస్తుంది. మానవ జన్మ అంత సులభంగా రాదు. అందుకే మనం జడ్జి చేసుకునేటప్పుడు బాగా ఆచితూచి చేసుకోవాలి.